అదేది బయ్యారం కాకుండా అక్కడ ఉన్నది కదా, బ్రాహ్మణి స్టీల్స్ అవన్నీ ఉన్నది, గనులు ఉన్నాయి కదా ఆ ప్రాంతంలో. వాస్తవంగా అక్కడ లీజుకి తీసుకున్నాడు ఆంధ్రాలో. అక్కడ ఒకప్పుడు తెలుగుదేశం అతనే తీసుకున్నాడు మొదటి లీజుకి. కానీ అక్కడ లాభం రాదు, అక్కడ 100 రూపాయలు తవ్వితే 5 రూపాయలు వస్తుంది అని చెప్పి వదిలేశాడు అది. వదిలేస్తే రాజశేఖర రెడ్డి వచ్చాక అది తీసేస్తున్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వచ్చి అన్న అది ఆ కాగితం నాకేంటి అన్నాడు. సబ్ లీజుకి తీసుకున్నాడు అది. తీసుకుని అతను ఏం చేశాడు, ఆ పక్కనున్న కర్ణాటక అటవీ ప్రాంతంలో సహజ వనరులు హైయెస్ట్ అనమాట, ఐరన్ ఓర్ అది హైయెస్ట్ క్వాలిటీ అనమాట. అది తవ్వేశాడు. ఆ సుంకులమ్మ ఆలయం మీద అంతా కర్ణాటకది, అక్కడే తవ్వి పడేసి అక్కడ ఉన్నటువంటి దానిని అక్కడ కర్ణాటకలో పర్మిషన్ తీసుకోవాలా, కానీ తవ్వేశాడు అక్కడది. తవ్వేసి అడిగితే నేను తవ్వుకున్న ఆంధ్రాలోనే, ఇదిగో డబ్బులు కూడా కట్టేశాడు. ఇక్కడ తవ్వుకోకుండా డబ్బులు కట్టాడు. తవ్వింది కర్ణాటకది, డబ్బులు కట్టింది ఆంధ్రాకి. అతను మైనింగ్కి డబ్బులు కడితే చాలు కదా, కట్టేశాడు, అయిపోయింది. వే బిల్లులు ఉన్నాయి, కట్టింది అంతా ఉంది. కోర్టు అడిగితే ఏమన్నాడు, నేను కట్టాను కదా ఇదిగో అన్నాడు. సిబిఐ ఏం చెప్పింది, కట్టింది ఆంధ్రాకి, తవ్వింది తమిళ ఇదే కర్ణాటక భూములు అన్నారు జేడి లక్ష్మీనారాయణ.